ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న 10 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో 5 మంచి సంఘటనలు జరగబోతున్నాయి. మునుపెన్నడూ జరగని విధంగా ఇది నా జీవితమేనా అని మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా ఆ పనులు ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఒక సమస్య కూడా పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 5 మంచి పనులేంటి? ఈ సమయంలో వీరికి ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా మీకు ఎదురయ్యే ఆటంకాలు సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ సమయంలో మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారి జీవితంలో 5 అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు వీరికి ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఒక సమస్య కూడా పొంచి ఉంది. దీని ద్వారా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా అనేక మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఎక్కువ మొత్తంలో నష్టపోవలసి ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ అత్యవసరమైన సమయంలో పెట్టుబడి పెట్టవలసి వచ్చినట్లయితే అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టండి. అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. మీరు దుబారాగా ధనాన్ని ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేస్తే మాత్రం ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అవి ఎలా ఉంటాయంటే మీ దగ్గర ఉన్న సంపద మొత్తం ఇచ్చేసినా ఇంకా అప్పు చేయవలసి ఉంటుంది. తద్వారా రుణ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న ఖర్చు కూడా ఆలోచించుకుని చేయడం చాలా అవసరం. ఖర్చులకి పోకుండా అవసరమైన వాటికి మాత్రమే ధనాన్ని ఖర్చు చేయండి. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యవర్తిత్వం పనులు చేయకండి. ఎందుకంటే మీరు గుడ్డిగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఎదుటి వ్యక్తిని నమ్మి మధ్యవర్తిగా ఉండటం ద్వారా వారు మీ సహాయాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని పూర్తిగా ఇరికిస్తారు. తద్వారా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీని ద్వారా మీరు చెయ్యని తప్పుకు కూడా శిక్ష వహించవలసి ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఎంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీరు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా మీ కుటుంబానికి మీ పట్ల ఉండే భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. వర్క్ ప్రెషర్ కారణంగా మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేక ఎంతో కాలంగా కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా ఉన్నారు. దీని ద్వారా మీ కుటుంబ సభ్యుల మధ్య దూరం మరింతగా పెరుగుతూ వచ్చింది. ఈ సమయంలో మీరు మీ భాగస్వాములతోనూ మీ పిల్లలతోనూ ఎక్కువ సమయం గడుపుతూ వారి అవసరాలను తీరుస్తూ ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకోవటం ద్వారా వారికి మీ పట్ల గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా మీకు కావలసిన సమయాన్ని వారు మీకు ఇస్తారు. ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఏదో ఇంట్లో ఇస్తున్నాము వారు బాగానే ఉన్నారులే అని నిర్లక్ష్యం చేయకుండా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించినట్లయితే మీ తల్లిదండ్రులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. తద్వారా మీకు కూడా ఎలాంటి ఆందోళన మానసిక ఒత్తిడి ఉండదు. ఈ సమయంలో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వీరిలో పెరగటం ద్వారా కొత్త ఇన్వెన్షన్స్ చేస్తారు. టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న విద్యార్థులు నూతన ఇన్వెన్షన్స్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఎవరైతే విద్యార్థులు విదేశాలలో ఉన్నత చదువుల కోసం మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు ప్రయత్నమే మొదటి విజయం అన్నట్లుగా మీరు ప్రయత్నిస్తూ పోతూ ఉంటే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. 1 కాదు 2 కాదు, మీరు ప్రయత్నిస్తూ పోతూ ఉంటే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. 1 కాదు 2 కాదు, మూడోసారి ప్రయత్నించేసరికి విజయం మీ వెంటే వస్తుంది. మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లేదా పై చదువులు లేదా కాలేజ్ సీట్ సంపాదిస్తారు. మీ తల్లిదండ్రులకు మీ చదువు భారం కాకుండా మీకు మీరే మీ చదువుకు కావలసిన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. ఈ సమయంలో మీ జీవితంలో జరగబోతున్న 5 ముఖ్యమైన సంఘటనలు ఏమిటి అంటే ఉద్యోగం రంగంలో చాలా మంది చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు. ప్రమోషన్ రావాలని, ట్రాన్స్ఫర్ కావాలని, పై అధికారుల మెప్పు సంపాదించాలని, తోటి ఉద్యోగులతో ప్రశంసలు అందుకోవాలని,
చేయాలని ఇలా అనేక రకాలుగా కోరుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఇది మీకు ఒక మంచి సంఘటన. ఈ సమయంలో చేసే దూర ప్రయాణాలు ఈ రాశి వారికి లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేవారు, వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారు, ఇలా ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల్లో మీరు ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. ఎలాగంటే మీ ప్రయాణంలో మీకు ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా జరుగుతుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే, పరీక్ష ఫలితాల కోసం ఎవరైతే ఈ రాశి వారు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కోరుకున్న విద్యా రంగంలో రిజల్ట్ వస్తుంది. తద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజీలో సీటు లభిస్తుంది. ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. ఈ ఫలితం ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని చూసి అందరూ శభాష్ అనే విధంగా ఉంటుంది. మీరు ఒకరికి ఆదర్శంగా ఉండేలా ఈ విజయం మీకు మంచి పేరును తెస్తుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే, మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగబోతున్నాయి. మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎంతో కాలంగా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగక శుభకార్యం చెయ్యాలి అనుకున్నప్పుడల్లా ఏదో వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈ సమయంలో మీ ఇంట్లో జరిగే ఈ శుభకార్యం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో జరిగే మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే, ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి ఈ సమయంలో విముక్తి పొందుతారు. ఎన్ని రకాలుగా మెడిసిన్స్ యూజ్ చేసినప్పటికీ కూడా, ఎన్ని రకాలుగా వైద్యాలు చేయించుకున్నప్పటికీ కూడా విడిచిపెట్టని దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతోంది. తద్వారా మీరు ఎంతో శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ విధంగా ఈ సమయంలో జరిగే ముఖ్యమైన సంఘటనల ద్వారా మీరెంతో ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఇన్ని ఆనందకరమైన విషయాలతో పాటు ఒక చిన్న సమస్య కూడా మిమ్మల్ని వేధించనుంది. అదేమిటి అంటే, గతంలో మీరు ఎవరితోనైతే మీ వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకున్నారో, మీ కుటుంబ విషయాలు, మీ పర్సనల్ విషయాలు లేదా వ్యాపార రహస్యాలు, ఇలా ఎవరితోనైనా మీ విషయాలు షేర్ చేసుకున్నట్లయితే అవి ప్రస్తుత కాలంలో మిమ్మల్ని బాధిస్తాయి. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు దిగజార్చే విధంగా మారుతాయి. అంతేకాకుండా ఎవరినైతే మీరు ప్రాణ స్నేహితులుగా భావించి మీ వ్యక్తిగత విషయాల్ని షేర్ చేసుకున్నారో వారే మీ రహస్యాలను బయటపెట్టి మిమ్మల్ని చెడ్డవారుగా సృష్టిస్తారు. తద్వారా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అపరిచిత స్త్రీలతో వ్యక్తిగత సంబంధం మీకు అంత మంచిది కాదు. ఇలాంటి సంబంధం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామితో అనేక ఇబ్బందులు పడవలసి ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, సోమవారం శివాష్టకం చదవండి, హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పాటించండి, గురువారం నాడు దత్తక్షేత్రాన్ని సందర్శించినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడడం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, శనీశ్వరునికి తైలాభిషేకం చేయటం ద్వారా నిందల నుండి బయటపడగలుగుతారు. కాలభైరవునికి గారెల దండను నైవేద్యంగా సమర్పించటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీకు తోచిన విధంగా ఎంతో కొంతమందికి అనాథ పిల్లలకు అన్నదానం చేసినట్లయితే అన్నపూర్ణదేవి యొక్క కటాక్షాన్ని పొందుతారు. సో చూశారు కదండి, రానున్న 10 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో జరగబోయే 5 మంచి పనులేమిటి, ఈ సమయంలో వీరికి ఎదురు కాబోతున్న సమస్య నుంచి బయటపడడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.